ఇక్కడ జగన్ ని జైల్లో ఎప్పుడు పెట్టిస్తున్నారు? అది మన చేతిలో ఏముంటుందండి, చట్టం పని అది చేసుకోవద్దుగా. అది మా స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. కానీ స్టేట్ గవర్నమెంట్ తిరిగి అధికారంలోకి రావాలి టీడీపీ అంటే జగన్ అడ్డు లేకుండా చేసుకోవాలి, అందుకోసం ఆయన మీద ఉన్న కేసులను తవ్వి తీసి 2018లో ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఫ్రీ అయిపోవచ్చు అనే ఆలోచన టీడీపీకి ఉంది. అది ఆ ఆలోచన ఎవరైతే దాన్ని పుట్టిస్తున్నారో, ఎవరైతే అంటున్నారో అదే తప్పు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు అలా జరగదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య పరంగానే జరుగుద్ది. ఇప్పుడు అట్లా జరగదా, చాలా తప్పు. అది తన పని తాను చేసుకుపోతుంది, మాకు సంబంధమే లేదు. ఈడీ కేసులు అయితే బలంగా ఉన్నాయి. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీకు సమాచారం ఉండొచ్చు. అట్లా ఏమి ఉండదు సమాచారం. అవన్నీ కూడా చాలా కాన్ఫిడెన్స్ చేస్తారు. నా పర్సనల్ ఒపీనియన్ని ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగానే మనం ఫైట్ చేయాలి. దాన్ని నమ్ముకున్న సిద్ధాంతం తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారు. కానీ అది నియోజకవర్గాల పునర్విభజన జరగడం ఒకటి, జగన్ జైలుకి వెళ్ళడం అనేది టీడీపీ టార్గెట్స్ 2019 ఎలక్షన్ కాదండి. ఆయన జైలుకి వెళ్తారో, చర్చికి వెళ్తారో, హాలిడేకి వెళ్తారో నాకు అనవసరం అండి. అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అది వాళ్ళ పార్టీ, వాళ్ళ సిద్ధాంతం.